ఉండాలి, ఆ ద్రవ్యము శుద్ధిగా ఉండాలి, ఆ చేసే వ్యక్తులు శుద్ధిగా ఉండాలి. ఎక్కడైతే భగవంతుడిని అవతారాన్ని ఆవాహన చేసి పూజించుకుంటామో ఆ స్వామి కూడా శుద్ధిగా ఉండాలి. శుద్ధ పరాత్పర బ్రహ్మమైనటువంటి ఆ స్వామి మనల్ని విద్యావాదిని మనం అనుగ్రహించాలి. శాంతిరస్తు, పుష్టిరస్తు, సృష్టిరస్తు, ఆరోగ్యమస్తు, ఆయుష్యమస్తు, ఐశ్వర్యమస్తు, శాస్త్ర సముద్రస్తు, వేద సముద్రస్తు అని చెప్పి చక్కగా వేద వచనం చేసి మనమంతా శాంతియుత జీవనాన్ని గడపాలని, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే వర్షాలు పడాలి. వర్షం పడకపోతే కరువు కాటకాలు వస్తాయి. కరువు కాటకాలు వస్తే జీవితం దుర్లభం, మనుషులు బతకరు. కాబట్టి వరుణదేవుని ఆహారం చేసి వరుణదేవుని పూజిస్తాము. ఆ కలశంలోకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు సమస్త మాతృకులను ఆవాహన చేస్తాం. కలశస్య ముఖే విష్ణు, కంఠే రుద్ర సమాశ్రిత, మూలే స్థితో బ్రహ్మ, మధ్య మాతృగణాస్థిత, ముఖ్యౌ సాగరాస్తమే పూజా కార్యక్రమాన్ని కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, కృష్ణశేఖర కమలతో శిల్పయామి, మాధవ కేశవ మధుసూదన, కృష్ణశేఖర కమలతో శిల్పయామి, రామణ గోవింద వాసుదేవ విద్యున్న, రామ రామ కృష్ణ నారాయణ చత, రామ గోవింద వాసుదేవ విద్యున్న, రామ రామ కృష్ణ నారాయణ చత, దామోదరాని దోష దైవ కుందరైకాక్ష, దామోదరాని దోష దైవ కుందరైకాక్ష, Thank you.